ఆ ఫోన్ కోసం సింధు డ్రైవర్కి కాల్ చేయడం ఏంటి మధు? ఆ ఫోన్ ఎవరితో కాదు తేజ, ఆ జర్నలిస్ట్ స్వాతిది. ఆ ఫోన్ స్వాతిదైతే మరి నీకెందుకంత కంగారు మధు? ఆ రోజు ఆ పొలిటీషియన్ ఇదే మాట్లాడుకున్నదంతా నువ్వు వీడియో తీసావు కదా స్వాతి. యో తేజ, ఆ ఫోన్లో మన ప్రాజెక్ట్ కి సంబంధించిన లూప్ హోల్స్, మనం చేసిన ఫ్రాడ్ అన్నీ ఉన్నాయి. పోయింది, ఆ ఫోన్ పోయింది. అంతా అయిపోయింది తేజ, అంతా అయిపోయింది. ఫైనల్ గా సింధుని గెలిచింది. ఇన్ని రోజులు ఆ స్వాతి ఫోన్ మన ఇంట్లోనే ఉన్నా మనం కనిపెట్టలేకపోయాం. తెలివిగా ఆ సింధు కనిపెట్టేసింది. అందుకే అందుకే నాన్నని చూడాలనే వంకతో తన పిల్లల్ని మన ఇంటికి పంపించింది. వాళ్ళ చేత ఇల్లంతా వెతికించి మరి ఆ ఫోన్ ని తీసుకెళ్లిపోయింది తేజ. సూపర్ సింధు, నా కళ్ళు కప్పి నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా ప్లాన్ చేసి నన్ను దెబ్బ కొట్టవే. ఈ మధుకి మొదటిసారి దిమ్మ తిరిగిపోయేలా చేశావు. హ్యాట్స్ ఆఫ్ సింధు, హ్యాట్స్ ఆఫ్. ఏంటి మధు, మనకిలా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి? తమ్ముడికి మన మీద పూర్తిగా డౌట్ వచ్చేసింది. ప్రాజెక్ట్ కూడా మన చేయి జారిపోయేలా ఉంది. ఇప్పుడేం చేద్దాం మధు? ఒక పంచేనా, నేను వెళ్ళి సింధు దగ్గర ఉన్న ఫోన్ ఏదో ఒక విధంగా తీసుకురానా? అయ్యో తేజ, ఆ సింధుని హ్యాండిల్ చేయటం నీ వల్ల కాదు. సింధుని తక్కువ అంచనా వేయకు. తన దగ్గర నుంచి ఆ ఫోన్ ని తీసుకురావటం అంత ఈజీ కాదు. ఆ ఫోన్ కోసం ఒక పెద్ద యుద్ధమే చేయాలి. మొత్తానికి ఆ సింధు నన్ను ఓడించి అది గెలిచింది. నాది నేను తట్టుకోలేకపోతున్నాను. నేను లూజర్ని. ఆ సింధు నా మీద గెలిచింది. ఆ సింధు నా మీద గెలిచింది తేజ, గెలిచింది. ఇది సార్ కొత్త ఫ్లాట్స్కి సంబంధించిన డిజైన్ సార్. ఇంత పర్ఫెక్ట్గా ఉన్న ఈ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయకుండా అసలు తలాతో కలిని ప్లాన్ ఎలా ఎగ్జిక్యూట్ చేశారు? అంటే అది అన్నయ్య, నేను అడుగుతుంది నిన్ను కాదు, మన కిరణ్ని. ఏంటి ఏం మాట్లాడట్లేదు? మన ఆఫీస్లో కూడా ఎందుకు అందరూ అలా సైలెంట్గా ఉంటున్నారు? నా కంపెనీలో జాబ్ చేయాలని మీకు ఎవరికి అనిపించట్లేదా? పోస్టింగ్ ఆర్డర్స్ రెడీ చేయమంటారా? సార్ అంత పని చేయకండి సార్, ప్లీజ్ సార్. ఇప్పుడు నేను అడిగిన దానికి కరెక్ట్ ఆన్సర్స్ మీ దగ్గర నుంచి వస్తేనే మీ జాబ్స్ ఉంటాయి. లేదంటే ఇటు నుంచిటే మీ ఇళ్ళకి వెళ్ళిపోవచ్చు. సార్ అంటే అది ఆ ప్లాన్ మధు మేడమే ఓకే చేశారు సార్. అనయ్య, వదిన పిలు. అలాగే. మధు మధు వదిన, ఏమైంది నీకు? ఇంత మంచి ప్లాన్ పెట్టుకుని ఎందుకు యూజ్ అవ్వని ఆ పాత ప్లాన్తో మూవ్ అవుతున్నారేంటి? స్టాఫ్ను అడిగితే ఈ ప్లాన్ మీరే ఓకే చేశారంటున్నారు. మీరు చెప్తేనేమో వాళ్ళు చేస్తున్నట్టు చెప్తున్నారు.
అసలు ప్రాజెక్ట్లో ఏం జరుగుతుందో వదినా నాకేం అర్థం కావడం లేదు. ప్లీజ్ వదినా, మీరు కూడా అలా సైలెంట్గా ఉండకండి. ఇలా ఉంటేనే నాకు డౌట్ వస్తుంది. నేను మిమ్మల్ని ఎన్నిసార్లు అడిగాను ప్రాజెక్ట్ గురించి, ప్రతిసారి చాలా బాగుంది, అన్ని బాగానే జరుగుతున్నాయని నన్ను మభ్యపెడుతూ వచ్చారు. అసలు ఇప్పటికైనా అసలు నిజం చెప్పండి వదినా, ప్రాజెక్ట్లో ఏంటి ప్రాబ్లం? మాట్లాడండి వదినా, ఏమైంది? మన స్టాఫ్ చెప్పింది నిజమే. ఆ ప్లాన్ని నేనే మూవ్ చేయమని చెప్పాను. ఇదేంటి, మధు నేనే తప్పు చేశానని అలా ఒప్పేసుకుంటుంది. కవర్ చేయాల్సింది పోయి నేనే తప్పు చేశానని ఒప్పేసుకుంటుంది. ఇప్పుడేమవుతుందో ఏంటో. ఏంటి మధు ఇలా చేశావు? ఓడిపోతున్నాను, నేను ఓడిపోతున్నాను. అందినవన్నీ అనుకోకుండా ఒక్కసారిగా చేజారిపోయే పరిస్థితి వచ్చింది. మీ ఆత్మలు శాంతించాలని నేను ఏ సంకల్పంతో ఏ లక్ష్యాన్నైతే చేరుకోవాలని ఏ ఇంట్లో అడుగు పెట్టానో ఇప్పుడు ఆ సంకల్పం సమాధి కాబోతుంది. ఆ లక్ష్యం నెరవేరకుండానే నేను పతన మంచులకి చేరాను. ఇప్పుడు నేను గెలుపుని అందుకోకపోతే నేను మీ మీద చేసిన ప్రతిజ్ఞకి అర్థం లేకుండా పోతుంది. నేను ఓడిపోవడం అంటే అర్థం చచ్చిపోయినట్టే. నా ఓటమి నా కళ్ళ ముందు నిలబడి నన్ను వెక్కిరిస్తోంది. మధు, నువ్వు ఏమీ చెయ్యలేని అసమర్థురాలివని నన్ను హేళన చేస్తోందమ్మా. మీ మరణాలతో నా మనసులో రగిలిన పగ, కక్ష ఈ కుటుంబాన్ని సర్వనాశనం చేసే వరకు వదిలిపెట్టనని చెప్పింది. కానీ చివరికి నేనే నాశనమయ్యేలా ఉన్నాను. వెళ్ళలేదు, అలా జరగటానికి వెళ్ళలేదు. నా సంకల్పం సఫలమవ్వాలి, నా లక్ష్యం నేను చేరుకోవాలి. అందుకు మీ ఆశీర్వాదం నాకు కావాలి. మీ ఆత్మలు నాకు అండగా ఉంటే నేను అనుకున్నది సాధిస్తాను. అవునమ్మా, సాధించి తీరుతాను. మధు, ఇప్పటికి నా క్యారెక్టర్ ఏంటో అత్తయ్య తెలుసుకున్నారు. యష్ కూడా తెలుసుకుంటే ఎంత బాగుంటుందో. నువ్వెంత మంచిదాని అన్నది మీ అత్త యష్కి చెప్తుంది, చూస్తూ ఉండు. ఒకప్పుడు అమ్మగా గెలిచాను, ఇప్పుడు కోడలిగా గెలిచాను. ఈ ఎగ్జైట్మెంట్ ని కళ్ళల్లో చూడాలనే డైరెక్ట్గా కలిసి చెప్పాలని వచ్చాను, చెప్పేశాను. అయ్యో, సమయానికి మావయ్య కూడా ఇంట్లో లేకుండా పోయారు. అత్తయ్య దొరికారంటే నాకంటే ఎక్కువ మావయ్య సంతోషపడతారు. ఒక పని చేద్దాం సిద్ధార్థ్, అత్తయ్యని ఇక్కడికి తీసుకొచ్చి మావయ్యని సర్ప్రైజ్ చేద్దాం. అలాగే సింధు. రిషి శశి ఇటండి. ఏంటమ్మా? మీ నాన్నమ్మ ఎక్కడున్నారో తెలిసింది.
నానమ్మ గురించి తెలిసిందా? అవును శశి, నేను వెళ్ళి నానమ్మని ఇక్కడికి తీసుకొస్తాను. మీ తాతయ్యని సర్ప్రైజ్ చేద్దాం. హ్మ్? నేను నానమ్మని తీసుకొస్తున్నట్టు తాతయ్యకి చెప్పకండి. తాతయ్య వచ్చి అడిగితే పని మీద బయటికి వెళ్ళానని చెప్పండి. హ్మ్? సరే అమ్మా. పద సిద్ధార్థ్ వెళ్దాం. హ. ఒక్క నిమిషం. వెళ్దామా? పిల్లలు జాగ్రత్త. ఏంటి వదిన ఇలా బిహేవ్ చేస్తుంది? ఎప్పుడు నేను ప్రాజెక్ట్ గురించి ఏ డీటెయిల్స్ అడిగినా ఏదో ఒక సాగు చెప్పి తప్పించుకుంటుంది. అసలు సింధు గురించి ప్రాజెక్ట్ ప్లాన్ మార్చడం ఏంటి? అంత అర్జెంటుగా మార్చాల్సిన నెసెసిటీ ఎందుకు? సింధు చెప్పినట్టు నిజంగా ప్రాజెక్ట్లో ఏదైనా తప్పు జరుగుతుందా? అందుకే అన్నయ్య వదిన అవన్నీ నాకు తెలియకుండా మేనేజ్ చేస్తున్నారా? ప్రాజెక్ట్లో ఏం జరుగుతుందో ఎలా తెలుసుకోవడం? ఏం చేయబోతున్నావు మధు? చెప్తాను రా. ఆ, మరిది గారు, మీరింకా మమ్మల్ని నమ్మటం లేదా? ల్యాప్టాప్ పాస్వర్డ్ గురించి మళ్ళీ మీ అన్నయ్యని అడిగారంట. ఇదిగోండి ల్యాప్టాప్. మీకు ఏమేం డీటెయిల్స్ కావాలో అన్నీ చెక్ చేసుకోండి. పాస్వర్డ్ మీ పేరు పెట్టాను, స్మాల్ లెటర్స్. తీసుకోండి. ఇప్పుడు నేను అన్నయ్య వదినల ముందు ఈ ల్యాప్టాప్ తీసుకొని ప్రాజెక్ట్ డీటెయిల్స్ చూస్తే వీళ్ళని నేను అనుమానించానని అనుకుంటారు. అలా వీళ్ళు ఫీల్ అవ్వడం మంచిది కాదు. తీసుకోండి మరిది గారు. పర్లేదులే వదిన, అవసరం లేదు. మిమ్మల్ని అన్నయ్యని నేనేం అనుమానించడం లేదు. ప్రాజెక్ట్ డీటెయిల్స్ చెక్ చేయడంలో తప్పేం లేదు కదా, అందుకే ఆ పాస్వర్డ్ అడిగాను అంతే. లేదు మరిది గారు, మీ మనసులో చిన్న అనుమానం ఉన్నా అది మాకు కూడా అవమానమే. ఈ ప్రాజెక్ట్ మీది, ఈ కంపెనీ మీది. ఏ క్షణంలో అయినా చెక్ చేసే రైట్ మీకుంది. చెప్పాల్సిన బాధ్యత మాకుంది. ఇప్పుడే మీకు డీటెయిల్స్ అన్ని చూపిస్తాను. కూర్చోండి. పర్లేదులే వదిన. కూర్చోండి మరిది గారు, కూర్చోండి. చూడండి, ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు జరిగిన వర్క్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ చూడండి. ఇప్పుడు అన్ని డౌట్స్ క్లియర్ అయినట్టేనా మరిది గారు? చూశారు కదా. ఒరేయ్ తమ్ముడు, మీ వదిన ఏం చేసినా అది ప్రాజెక్ట్కి బెటర్ అవుతుందే తప్ప బ్యాడ్ అవ్వదురా. మీ వదిన డే అండ్ నైట్ కష్టపడేది మన ప్రాజెక్ట్ కోసం, మన కంపెనీ కోసమేరా. ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు మరిది గారు. ప్రాజెక్ట్ని టోటల్గా మీరే హ్యాండిల్ చేయండి. నేను తేజ కలిసి అత్తయ్యని వెతికే పనిలో ఉంటాం. అయ్యో వదిన, సారీ వదిన, మీరు బాధపడినట్టున్నారు. సారీ వదిన. మిమ్మల్ని అనుమానించాలనో లేక అవమానించాలనేదో నా ఉద్దేశం కాదు. జనాలు మన మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టుకోలేకపోతే బతికున్నా కూడా నేను చచ్చినట్టే. సింధు ఏదో చేస్తుందని మీరు భయపడి ప్రాజెక్ట్ ప్లాన్ని చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఏమనుకుంటున్నారో అదే చేయండి. ఆ సింధుకి మన ప్రాజెక్ట్ని ఆపే శక్తి లేదు, తనకంత సీను లేదు. కాకపోతే అమ్మని నేను వెతకాలనుకోవడం లేదు. మీరు విన్నది కరెక్టే. అమ్మ రావాలి అనుకున్నప్పుడే వస్తుంది వదిన. అది నాకు అర్థమైంది. అందుకే ఇక నుంచి నేను కూడా ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అవుతున్నాను.
అందుకే డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవాలని ట్రై చేస్తున్నాను. అంతే తప్ప వేరే ఇంకేం లేదు వదిన. డీటెయిల్స్ చూపిస్తే సైలెంట్ అవుతాడు అనుకుంటే యష్ ఏంటి కంప్లీట్గా ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అవుతానంటున్నాడు. యష్ని ఎలా హ్యాండిల్ చేయాలో అస్సలు అర్థం కావట్లేదే. అలాగే మరిది గారు, మీ ఇష్టం, మీకేది మంచిదనిపిస్తే అదే చేయండి. పద. కావ్యకు ఒకసారి ఫోన్ చేసి చెప్దాం. బావా, సింధుని తీసుకొని వస్తున్నావా? నేను సింధు ఆటోలోనే ఉన్నాం. ఆంటీ ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు బావా. అవును, మీరు రావడానికి ఎంత టైం పడుతుంది? ఒక 30 minutesలో వచ్చేస్తాం కావ్య. త్వరగా రండి బావా, మీకోసం వంట మొత్తం ప్రిపేర్ చేశాను. సింధునూరు తీపి చేద్దామని స్వీట్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఎందుకంటే చాలా రోజుల తర్వాత అత్త కోడలు కలుస్తున్నారు కదా, అందుకు. అలాగే ప్రిపేర్ చేయి. ఉంటాను బావా. సరే కావ్య. కావ్య, అందరం కలిసి భోంచేయడానికి తను వంట ప్రిపేర్ చేస్తుందంట. నువ్వు, మీ అత్తయ్య గారు, మనందరం కలిసి అక్కడే మన ఇంట్లోనే తినేయచ్చు. సింధుని ఎలాగైనా కలవాలి, సింధుని కలవాలి, సింధుని కలవాలి. మోతీనగర్ ఆంజనేయ స్వామి గుడి పక్కన రోడ్ నంబర్ 16. సింధు పిల్లలు, అంకుల్ అందరూ అక్కడే ఉన్నారు. నేను వెంటనే సింధు దగ్గరికి వెళ్ళాలి. ఇంట్లో లేకపోవడం ఏంటి? ఏంటి సిద్ధార్థ్ ఇది? అత్త ఇక్కడే ఉందని చెప్పావు కదా. అవును సింధు, ఇంట్లోనే ఉన్నారు. సడన్ గా ఎక్కడికి వెళ్ళారో తెలియట్లేదే. అమ్మా కావ్య, ఇన్ని రోజులు నువ్వు నాకు ఆశ్రయం ఇచ్చినందుకు, నన్ను ఎంతో బాగా చూసుకున్నందుకు నీకు థ్యాంక్స్ అమ్మా. నా వల్ల ఆ మధు మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టింది. దానికి నన్ను క్షమించమ్మా. నేను మీకు ఏమీ కాకపోయినా నా సొంత మనిషిలా నాకు ఎంతో సహాయం చేశావు. బంగారం లాంటి నా కోడలి విషయంలో నేను చేసిన తప్పు ఎత్తి చూపించి నా కళ్ళు తెరిపించావమ్మా. నీ రుణం తీర్చుకోలేను. నువ్వు చేయబట్టే, కేవలం నీ వల్లే నా కోడలి మీద నాకున్న అపోహ మొత్తం తొలగిపోయింది. ఇప్పుడు నేను సింధు దగ్గరికి వెళ్తున్నానమ్మా. తప్పుగా అనుకోకమ్మా. నా కోడల్ని చూడాలని నా మనసు తహతహలాడుతుంది. మీకు చెప్తే మీరు నన్ను సింధు దగ్గరికి తీసుకెళ్తారు, అది నాకు తెలుసు. కానీ అంతవరకు నేను ఆగలేనమ్మా. ఇప్పుడే ఈ క్షణమే నా కోడల్ని చూడాలనిపిస్తుంది, తనతో మాట్లాడాలనిపిస్తుంది.
అందుకే అందుకే నేను వెళ్తున్నాను. సింధుతో కలిసి మళ్ళీ మీ ఇంటికి వస్తాను. నా గురించి కంగారు పడి ఎక్కడా వెతకకండి. ఏంటి సిద్ధార్థ్ ఇది? నా కోసం అత్తయ్య ఎక్కడికని వెళ్తారు, ఎక్కడని వెతుకుతారు? యూ డోంట్ వరీ సింధు. ఐ థింక్ మీ ఇంటికే వెళ్ళుంటారేమో. మా ఇంటి అడ్రస్ అత్తయ్యకి తెలియదు కదా. ఆ ఆంటీకి మీ అడ్రస్ ఇందాకే నేను చెప్పాను. ఓ అవునా? అయితే నేను వెంటనే ఇంటికి వెళ్తాను. నా కోసం అత్తయ్య అక్కడికి వెళ్ళుంటారు. సింధు నేను కూడా వస్తాను. వద్దు సిద్ధార్థ్, నేను మాత్రమే వెళ్తాను. నువ్వు నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలి. ఏంటి సింధు అది? ఇదిగో, ఇది స్వాతి ఫోన్. ఇది ఆన్ అవ్వడం లేదు. ఈ ఫోన్లో ఉన్న ఎవిడెన్స్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఆ మధు క్యారెక్టర్ ఎలాంటిదో అన్నది ఇందులో ఉన్న ఎవిడెన్సే ప్రూవ్ చేస్తుంది. నీకు తెలిసిన టెక్నీషియన్కి ఇచ్చి ఈ ఫోన్ ఆన్ అయ్యేలా చూడవా ప్లీజ్? నేను చూసుకుంటాను, నువ్వు బయలుదేరు. సిద్ధార్థ్, ఫోన్ మాత్రం జాగ్రత్త, అస్సలు మిస్ చేయొద్దు. నేను చూసుకుంటాను కదా. వస్తాను కావ్య. మనందరం కలిసి తర్వాత ఎంజాయ్ చేద్దాం. ఉంటాను కావ్య. బాయ్. ఆటో ఆటో. మంచి మనసున్న సింధుని కోడలిగా దూరం చేసుకొని పెద్ద తప్పు చేశాను. అసలు చెడు ఆలోచనలతో నా కుటుంబాన్నే కూల్చేయాలని చూస్తున్నా ఆ దుర్మార్గురాలు మధుని కోడలిగా దగ్గర చేసుకొని ఇంకా పెద్ద తప్పు చేశాను. నేను చేసిన తప్పులకి, సింధుని పెట్టిన బాధలకి, కష్టాలకి ఆ దేవుడు నాకు సరైన శిక్ష వేశాడు. సింధు ఇంటికి వెళ్ళి ఎలాగైనా సరే ఆ స్వాతి ఫోన్ తన దగ్గర నుంచి హ్యాండిల్ చేసుకోవాలి. ఆ ఫోన్ నా చేతికొచ్చిన తర్వాత నా గురించి నిజాలు తెలిసిన అత్తయ్యని, నన్ను అనుక్షణం అడ్డుకునే సింధుని, ఇద్దరిని ఈ లోకంలోనే లేకుండా చెయ్యాలి. అత్తయ్య తనంతట తానుగా నా కోసం ఇంటికి వెళ్తున్నారు అంటే నేను ఏ తప్పు చేయలేదని ఇప్పటికే అర్థం చేసుకున్నారన్నమాట. భగవంతుడా, ఈరోజు కోసమే ఇన్నాళ్ళు నేను ఎదురు చూస్తూ వచ్చాను. అత్తయ్య మారితే పరిస్థితులన్నీ మారిపోతాయి. ఇక నుంచి నేను, నా భర్త, పిల్లలు, అత్తయ్య, మావయ్యతో కలిసి అందరూ ఒకే ఇంట్లో ఉండొచ్చు. పిల్లలు కూడా ఈ కలయిక కోసమే చూస్తున్నారు. ఆ పసి మనసులు ఎంత సంతోషపడతాయో. ఈ సంతోషం చిరకాలం ఇలాగే ఉండాలంటే ఆ మధు చిరునామా ఆ ఇంట్లో నుంచి చెరిపేయాలి. బాబు, కొంచెం త్వరగా పోనివ్వు. అలాగే మేడం. సింధు కావాలని ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఫేస్ టు ఫేస్ వెళ్ళి తనతో మాట్లాడాల్సిందే. రై మేడం. నేనొచ్చేంత వరకు మీరందరూ ఇక్కడే ఉండండి. అలాగే మేడం. రే పరిగెత్తండి, పరిగెత్తండి, వెళ్ళండి రా. శశి, తాతయ్య వస్తున్నారు.
నానమ్మ కనిపించింది, అమ్మ నానమ్మని తీసుకురావడానికి వెళ్ళిందని చెప్పేద్దామా? చెప్పొద్దు అసలా. నానమ్మని తీసుకొచ్చి అమ్మ తాతయ్యని సర్ప్రైజ్ చేద్దామని చెప్పింది కదా రిషి. అవును కదా, వద్దులే, చెప్పొద్దులే. రిషి శశి, మీరు అడిగిన బిర్యానీ తెచ్చాను రా. థ్యాంక్స్ తాతయ్య. అమ్మా సింధు, సింధు అమ్మ ఇంట్లో లేదు తాతయ్య. ఎక్కడికెళ్ళిందిరా? ఏమో తెలీదు తాతయ్య, వెంటనే వస్తానని బయటికి వెళ్ళింది. ఓ అలాగా, సరే బిర్యానీ తిందురు పదండి, రండి. మావ ఇంట్లో ఉండగా నేను సింధు కాళ్ళు పట్టుకోవడం కరెక్ట్ కాదు. రే మహేష్, ఇట్రారా. మేడం. నువ్వొక పంచి, ఆ ఇంట్లోకి వెళ్ళి అక్కడ సింధు ఉందో లేదో క్లియర్గా తెలుసుకో. ఒకవేళ అది లోపలే ఉంటే నువ్వు పర్సనల్గా మాట్లాడాలి అని చెప్పి ఏదో ఒక విధంగా దాన్ని బయటికి తీసుకొచ్చి, అర్థమైందా? అలాగే మేడం. వెళ్ళరా, వెళ్ళు. ఇప్పుడు నీ పిల్లలు నా చేతిలో ఉన్నారు. ఇక నేను ఎలా ఆడిస్తే నువ్వలా ఆడతావు. ఆడాలి కూడా. లేదంటే నీ పిల్లలు ప్రమాదంలో పడిపోతారు. టెన్షన్ పడాలి సింధు. నువ్వు ఇంకా టెన్షన్ పడాలి. స్వాతి ఫోన్ నీ దగ్గర పెట్టుకొని నన్ను ఎంత టెన్షన్ పెట్టావే, అంతకంత రివెంజ్ తీర్చుకోవాలి కదా. ఏమైందమ్మా? మావయ్య, ఆ మధు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. త్వరగా నా పిల్లల్ని కాపాడుకోవాలి. తన దగ్గరికి వెళ్ళి తేల్చుకుందాం, పదండి. పదమ్మా. నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదంటే సింధు ఖచ్చితంగా నా కోసం వస్తుంది. పిల్లల కోసం వెతుకుతుంది. పిల్లలు సింధుకి ఎట్టి పరిస్థితుల్లోనూ దొరకకూడదు. రే, పిల్లల్ని రెగ్యులర్ ప్లేస్లో పెట్టొద్దు. నేను వేరే కొత్త ప్లేస్ ఒకటి చెప్తాను, అక్కడికి తీసుకెళ్ళండి. మేము చూసుకుంటాం మేడం. రే జాగ్రత్త, ఈసారి ఎలాంటి పొరపాటు జరగకూడదు, ఓకేనా? అలాగే మేడం. సింధు, నేనొచ్చి నీ కాళ్ళు పట్టుకుందాం అనుకున్నాను, కానీ సీన్ రివర్స్ అయింది. నువ్వే నా కాళ్ళ దగ్గరికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. పిల్లలు రిషి, శశి, బాబు త్వరగా పోనీ బాబు. రిషి, శశి. అన్నా అన్నా అన్నా, పిల్లలకి ఏదో అవుతుందన్నా. పిల్లలు ఇబ్బంది పడుతున్నారన్నా. అన్నా, అయ్యో వీళ్ళకి ఊపిరట్లేదు అనుకుంటానా. అయితే నోటుకుని ప్లాస్టర్ తీసేయండి రా. ఏమన్నా అయితే మేడం మనల్ని చంపేస్తారా. తీయండి రా, త్వరగా తీయండి. రేయ్, ముందు షాపు దగ్గర ఖరాబ్ రా. రేయ్, పిల్లల్ని జాగ్రత్త చూస్తుండండి, మంచినీళ్ళు తెస్తాను. కార్ బాబా, ఒక్కసారి ఇక్కడ ఆప బాబు. అలాగే మేడం. రెండు సిగరెట్లు కొడి. రేయ్, వాటర్ బాటిల్ పిల్లలకి. వస్తున్నారు, యాక్షన్ చేయి.
అయ్యో పిల్లలు పారిపోతున్నారు. పట్టుకోండి. ఏంట్రా ఇది? ఏంటి ఇలా చేస్తున్నారు? పిల్లలు పారిపోతున్నారా? మీరు వెళ్ళి పట్టుకోండి. అలాగే. పద, పద. రిషి శశి రిషి శశి పిల్లలు వదలండి మమ్మల్ని వదలండి వదలండి వదలు ఏయ్ వదలండి మమ్మల్ని వదలండి మిమ్మల్ని నానమ్మ పిల్లలు నాన్న రిషి శశి పరిగెత్తండి పరిగెత్తండి పిల్లలు ఎవరమ్మా వాళ్ళు ఎందుకు మిమ్మల్ని ఎత్తుకెళ్ళాలని చూస్తున్నారు? ఏమో నానమ్మ, వాళ్ళెవరో మాకు తెలీదు. వాళ్ళే ఇందాక మా ఇంటికి వచ్చి దేనికోసమో వెతుకుతూ ఇల్లంతా గందరగోళం చేసేశారు. మళ్ళీ వచ్చి మమ్మల్ని ఎత్తుకెళ్ళిపోతున్నారు. అది సరే నానమ్మ, ఇన్నాళ్ళు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు అసలు? నీకోసం అమ్మ, తాతయ్య, నాన్న అందరూ ఎంత వెతుకుతున్నారో తెలుసా నానమ్మ? చెప్పు నానమ్మ, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు? మీ అందరినీ దూరం చేసుకొని నేను చాలా తప్పు చేశాను అసలు. మీ అమ్మ విషయంలో మరీ మూర్ఖంగా ప్రవర్తించానురా. మీ అమ్మని మిమ్మల్ని చాలా బాధ పెట్టానమ్మా, చాలా బాధ పెట్టాను. అందుకే మీ అందరికీ దూరంగా ఇన్నాళ్ళు ఇలా అనుభవించానమ్మా, ఇలా అనుభవించాను. నేను చేసిన తప్పులే నా పాలిట శాపాలుగా మారి నన్ను నన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చాయి. నువ్వు ఏడవకు నానమ్మ, నువ్వు ఏడిస్తే మాకు ఏడుపు వస్తుంది. ఎలా అయితేనే నువ్వు వచ్చేసావు కదా, అదే మాకు చాలా చాలా సంతోషం అసలు. నాన్న, అమ్మ, తాతయ్య 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. నువ్వు కనిపించని దగ్గర నుంచి తాతయ్య అయితే నీ మీద బెంగ పెట్టుకున్నారు. అసలు ఇల్లంతా చాలా డిస్టర్బ్డ్గా ఉంది. మనం ముందు మన ఇంటికి వెళ్దాం నానమ్మ. అవును నానమ్మ, పద నానమ్మ వెళ్దాం. పదండి 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 వెళ్దాం వెళ్దాం. రేయ్ అరుగరా, పదరా పదరా పట్టుకుందాం. నానమ్మ వాళ్ళు వచ్చేస్తున్నారు నానమ్మ. అవును నానమ్మ, మమ్మల్ని ఎత్తుకెళ్ళిపోతారు. మనం త్వరగా వెళ్ళిపోదాం. పద నానమ్మ. పదండి పిల్లలు, పదండి పరిగెత్తండి.
ఏయ్! ఇప్పుడు చూడు మీ వదిన ఏం చేసిందో తెలుసా? మన పిల్లల్ని కిడ్నాప్ చేసే స్థాయికి తెగించింది. పిల్లలు కిడ్నాప్ అయ్యారా? మధు పిల్లల్ని కిడ్నాప్ చేసింది అని సింధు ఓ పక్క చెప్తూ ఉంటే మళ్ళీ పిల్లలు కిడ్నాప్ అయ్యారా అని అడుగుతావేంట్రా? వదిన పిల్లల్ని కిడ్నాప్ చేయడం ఏంటి నాన్న? అసలు ఏం మాట్లాడుతున్నారు? నిజంరా, మీ వదినే పిల్లల్ని ఎత్తుకెళ్ళింది. నాకు గనక ఇప్పుడు మీ వదిన కనిపిస్తే చంపి పారేస్తాను. నానా, నిజమేంటో తెలుసుకోకుండా మధుని చంపేస్తాను, ఆయుష్ తీసేస్తానని మీరు మాట్లాడకండి. చాలా తప్పు. అయినా పిల్లల్ని కిడ్నాప్ చేయాల్సిన అవసరం మధుకి ఏముంది నాన్న? అయినా అసలు ఎందుకు అలా చేస్తుంది? పొరపాటున కూడా మధు అలా చేయదు నాన్న. చేసింది. నీ పెళ్ళామే నా పిల్లల్ని కిడ్నాప్ చేసింది. ఇది నిజం, ఇదే నిజం. మధు ఏ పిల్లల్ని కిడ్నాప్ చేసింది అనడానికి నీ దగ్గర ప్రూఫ్ ఏమైనా ఉందా సింధు? ఉంది. ఉంది కాబట్టే మధు సంగతి తేల్చేద్దామని వచ్చేశాను. ఏంటా ప్రూఫ్? చూపించు. చూపించు సింధు. చూడు యష్, మీ వదిన నాకు ఎన్నిసార్లు కాల్ చేసిందో చూడు. ఇప్పుడు నేను ఫోన్ చేస్తుంటే మాత్రం తను అసలు నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. అంటే ఖచ్చితంగా మధునే నా పిల్లల్ని ఎత్తికెళ్ళుంటుంది. అసలు నువ్వంటే వదినకి పడదు, నీతో మాట్లాడడానికి కూడా ఇష్టపడదు. అలాంటి వదిన నీకిన్నిసార్లు ఫోన్ చేసిందా? ఆ విషయం నేను చెప్తాను రా తమ్ముడు. అవును, మధు సింధుకి చాలాసార్లు కాల్ చేసిన మాట నిజం. అది నాకు కూడా తెలుసురా. అసలు అన్నిసార్లు సింధుకి ఎందుకు కాల్ చేయాల్సి వచ్చిందంటే నీకోసమేరా తమ్ముడు. నా గురించా? అవునరా, సింధు వల్లే కదరా మన ప్రాజెక్ట్లో ప్రాబ్లమ్స్ రేజ్ అవుతున్నాయి. సింధుని కలిసి తన్ని బ్రతిమలాడైనా తన్ని పాజిటివ్గా ఒప్పించి మన ప్రాజెక్ట్కి సింధు అడ్డుపడకుండా చేయాలనే మీ వదిన అన్నిసార్లు ఫోన్ ట్రై చేసిందిరా. సింధు చెప్పే మాటలు నువ్వు నమ్మే కదరా ఇన్నాళ్ళుగా నువ్వు టెన్షన్ పడుతూ పదే పదే నన్ను మీ వదిన్ని నువ్వు అనుమానిస్తున్నావు. ఈ గొడవలకి అనుమానాలకి ఫుల్ స్టాప్ పెట్టాలని మీ వదిన మంచి మనసుతో ఆలోచించి సింధు కూడా మన ఇంటి కోడలే కదా, తన కాళ్ళు పట్టుకోనైనా ఒప్పించి తన్ని ఇంటికి తీసుకురావాలన్న ఉద్దేశంతోనే, అందరం కలిసి ఉండాలని మంచి సంకల్పంతోనే సింధుకి మధు అన్నిసార్లు ఫోన్ చేసిందిరా. అంతేరా, అంతే తప్ప ఇంక వేరే ఏం లేదు. కాదు కాదు, తేజ చెప్పేదంతా అబద్ధం యష్. మంచి మనసు అనేది మీ వదినకి లేదు. మన కుటుంబాన్ని ముంచేయాలన్న పాడు ఆలోచనే తప్ప మధుకి వేరే ఏ మంచి ఆలోచన ఉండదు యష్. నిజాలు నీకు తెలియకూడదని మీ అన్నయ్య ఆ మధుని వెనకేసుకొస్తున్నాడు. మధుకి సంబంధించిన ఒక ఎవిడెన్స్ నా దగ్గరుంది. అది నేను బయట పెడితే తన నిజ స్వరూపం ఏంటో అందరికీ తెలిసిపోతుంది. అందుకే మా ఇంటికొచ్చి మరి మన పిల్లల్ని కిడ్నాప్ చేసి వాళ్ళని అడ్డం పెట్టుకుని నన్ను బ్లాక్మెయిల్ చేసి ఎవిడెన్స్ ని నా దగ్గర నుంచి లాక్కోవనే ఇలా చేసింది యష్. సింధు, నువ్వు చెప్పేదేది నమ్మే విధంగా లేదు. పిల్లలు కిడ్నాప్ అయ్యారంటే నమ్ముతాను,
కానీ అది మా వదినే చేసిందంటే నేను నమ్మలేను. అయ్యో యష్, నేను చెప్పేది నిజం. ఇది మీ వదిన పనే. స్వాతి ఫోన్ ఈ ఇంట్లో ఉందని తెలిసే నేను రిషి శశిని ఇక్కడికి పంపించాను. నీకు గుర్తుందా యష్, ఆ రోజు పిల్లల్ని నేను తీసుకెళ్తుంటే మీ వదిన మమ్మల్ని ఆపి రిషి ఈ ఇంట్లో నుంచి ఏదో దొంగతనంగా తీసుకెళ్తున్నాడు, అదేంటో చూపించమని మీ వదిన చాలా గొడవ చేసింది. అది ఆ ఫోన్ గురించి. ఆ ఫోన్లో మీ వదిన చీకటి చరిత్ర అంతా ఉంది యష్. సింధు, వింటున్నాను కదా అని నీ ఇష్టం వచ్చినట్టు చెప్తున్నావు. పిల్లలు కనిపించడం లేదంటే వాళ్ళని వెతకడం మానేసి మా వదిన మీద నిందలు వేస్తూ మాట్లాడుతున్నావేంటి? ఇది కరెక్ట్ కాదు. ముందు వెళ్ళి మనం పిల్లల్ని వెతుకుదాం, పద. మావయ్య పదండి, మావయ్య పదండి. పదండి. అమ్మా, శశి, పిల్లలు మీకేం కాలేదు కదా? మాకేం కాలేదమ్మా. మీరసలు ఎక్కడికి వెళ్ళారు? ఎవరో రౌడీలు మన ఇంటికొచ్చి మమ్మల్ని ఎత్తుకెళ్లారమ్మా. అయితే వాళ్ళ నుంచి మీరు ఎలా తప్పించుకొని వచ్చారా? పెద్దమ్మే మమ్మల్ని కాపాడి ఇక్కడికి తీసుకొచ్చింది. మీ పెద్దమ్మా? అవును తాతయ్య. అసలు నువ్వు మనిషివేనా? చిన్నపిల్లలు అన్న జాలి కూడా నీకు లేదే. నువ్వు అనుకున్నవి జరగడం కోసం ఎంత నీచానికైనా దిగజారుతావా? చిచి, ఆఖరికి పిల్లల మీద నీ ప్రతాపం చూపించి వాళ్ళని కిడ్నాప్ చేస్తావా? నానమ్మా, దాము, అమ్మా, దాము, అమ్మా, దాము. రిషి, శశి, మీరు నానమ్మని చూసింది ఇక్కడేనా? మేము ఇక్కడే చూసాం నాన్న. అమ్మా, అమ్మా, నానమ్మా, దాము, నానమ్మా, అమ్మా, దాము, అమ్మా, 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 దాము, దాము, అత్తయ్య, దాము, అత్తయ్య, అమ్మా, దాము, అమ్మా, అమ్మా, అత్తయ్య, దాము, అమ్మా. నానా, నానా, ఇది అమ్మ ఇయర్ రింగే కదా? అవునరా, ఇది ఖచ్చితంగా దాముదే.
దాము దాము అమ్మ ఇయర్ రింగ్ ఇక్కడే ఉందంటే అమ్మ కూడా ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది నాన్న. వెతుకుదాం. పదరా. అమ్మా. దాము. మరిది గారు, మనం ఎంత వెతికినా ఏ ఉపయోగం లేదు మరిది గారు. అలా అంటావేంటి వదినా? అమ్మ ఇయర్ రింగ్ ఇక్కడే దొరికింది కదా. ఇయర్ రింగ్ దొరికినంత మాత్రాన అత్తయ్య దొరుకుతుందని రూల్ ఏమైనా ఉందా? అత్తయ్య దొరకాలి అంటే ఇలా వెతకటం కాదు మరిది గారు, నిలదీసి అడగాలి. ఎవరిని అడగాలి వదినా? ఇదిగో ఈ సింధుని. చెప్పు సింధు, అత్త ఎక్కడుంది? అది నీకు మాత్రమే తెలుసు. చెప్పు, అత్త ఎక్కడుంది? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు మధు? అత్తయ్య గురించి నిజంగా నాకు తెలిస్తే ఎప్పుడో చెప్పేదాన్ని. నువ్వు ఎస్కేప్ అవడం కోసం నింద నా మీద వేస్తున్నావా? నింద కాదు సింధు, నిజం చెప్తున్నాను. పిల్లల్ని ఎవరో కిడ్నాప్ చేయడమేంటి, అనుకోకుండా అత్తయ్య వాళ్ళని కాపాడమేంటి, ఇప్పుడు మళ్ళీ అత్తయ్య మిస్ అవడమేంటి? ఇదంతా చూస్తుంటే మిస్టరీగా లేదు? ఏం మరిది గారు, మీకు అనుమానంగా లేదా? ఏయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడి అందర్నీ మ్యానిపులేట్ చేయడానికి మాత్రం ట్రై చేయకు. నువ్వు ఎలాంటి దానివో, నీ క్యారెక్టర్ ఏంటో యష్కి తెలియకపోవచ్చు, కానీ నాకు బాగా తెలుసు. మర్యాదగా నీ అంతటి నువ్వు నిజం ఒప్పుకుంటే బతికిపోతావు మధు. లేదంటే నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చేదాకా తీసుకెళ్లకు. చెప్పు, ఎక్కడున్నారో? ఏ, నువ్వంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చేది? నేనే నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. మా అత్తయ్య కంటే నాకు ఎవ్వరూ ఎక్కువ కాదు. అవును వదినా, కంప్లైంట్ ఇవ్వాల్సిందే. ఈ సింధు మీద కంప్లైంట్ ఇచ్చి తీరాల్సిందే. అసలు ఏం జరుగుతుందో, ఎవరేం చేస్తున్నారో కూడా నాకు అర్థం కావడం లేదు వదినా. ఈ సింధు ఏదో దాస్తుందనిపిస్తుంది. ఇందాక పిల్లలు కిడ్నాప్ అయ్యారు, అది నువ్వే చేసావనంది. ఇప్పుడేమో అమ్మను కూడా నువ్వే కిడ్నాప్ చేసావన్నట్టుగా మాట్లాడుతుంది. ఈ కిడ్నాప్ డ్రామా ఏదో పెద్ద లెవెల్లోనే జరుగుతుంది. ఏదో పెద్ద ప్లానే జరుగుతుందనిపిస్తుంది. సింధు విషయం తేలితేనే అమ్మ విషయం తేలుతుంది. అమ్మ విషయం తెలియదు. అందుకే సింధు మీద కంప్లైంట్ ఇవ్వాల్సిందే. ఏంట్రా అన్నావు? మీ అమ్మని సింధునే కిడ్నాప్ చేసిందనా? ఎందుకురా సింధుని ఇంతలా అవమానించి బాధ పెడుతున్నావు? రే, ఒకే ఒక్కసారి సింధు మాట నమ్మి మీ వదినని అనుమానించి చూడు. అప్పుడు అసలు నిజమేంటో నీకే తెలుస్తుంది. వదిలేండి మావయ్య. మీ అబ్బాయికి నిజానికి అబద్ధానికి తేడా తెలీదు. తెలుసుంటే ఈ మధు ఆటలు ఇలా సాగవు. ఒక్కటి గుర్తుంచుకో మధు, సాగుతుంది కదా అని సాగించుకుంటున్నావు, కానీ ఏదో ఒకరోజు నీ గురించిన అసలు నిజం యష్ తెలుసుకుని తీరుతాడు. అప్పుడు నీ మరుది గారి చేతుల్లోనే నీ ప్రాణాలు పోతాయి మధు. ఇది కన్ఫర్మ్. మావయ్య,
నాకెందుకో అత్తయ్య ఇక్కడే ఉందనిపిస్తుంది. ఒకవేళ పిల్లల్ని ఎత్తుకెళ్ళినా ఆ రౌడీల బారి నుంచి అత్తయ్య తప్పించుకుని మన ఇంటికే వెళ్ళారేమో. మనం మన ఇంటికి వెళ్ళి చూద్దాం మావయ్య. అలాగే అమ్మా, వెళ్దాం పద. పిల్లలు రండి. రండి పిల్లలు, వెళ్దానండి. రండి. ఇప్పుడు ఏం చేద్దాం మరిది గారు? వదిన, ఛాన్స్ తీసుకోవద్దు వదిన. నేను అటు వెళ్ళి వెతుకుతాను, మీరు అన్నయ్య ఇటు వెళ్ళి వెతకండి. అమ్మ దొరుకుతుందేమో చూద్దాం. సరే వెళ్ళండి. సరే. బావా, బావా, మంచినీళ్ళు తీసుకో. ఏమైంది బావా, ఎందుకు అలా ఉన్నావు? సింధు ఇంత ప్రాబ్లంలో ఉన్నా కూడా ఏ రోజు దీనంతటికీ కారణం నేనేనని ఇప్పటి వరకు ఒక్క మాట కూడా అనలేదు. నా వల్లే కావ్య సింధు ఎన్నో బాధలు, కష్టాలు, అవమానాలు భరిస్తూ ఎప్పటికప్పుడు నిలదొక్కుంటూ ఉంది. నిజానికి సింధు ఈ పరిస్థితికి రావడానికి కారణం నేనే కావ్య. అది గుర్తొచ్చినప్పుడల్లా నాలో ఏదో తెలియని గిల్టీ ఫీలింగ్ నన్ను ఇబ్బంది పెడుతుంది. చూడు బావా, దమయంతి గారికి సింధు ఏ తప్పు చేయలేదన్న నిజం తెలిసిపోయింది కదా బావా. ఇక సింధుకి ఏ ప్రాబ్లం ఉండదులే, దాని గురించి ఆలోచించుకో. కావ్య, సింధుని వాళ్ళ అత్తయ్య నమ్మితే సరిపోదు కావ్య. యష్ కూడా సింధుని పూర్తిగా నమ్మాలి. సింధు యష్లు విడిపోకముందు ఎంత సంతోషంగా అయితే ఉన్నారో అదే సంతోషం మళ్ళీ వాళ్ళ జీవితాల్లోకి తిరిగి రావాలి. అలా జరగాలంటే ఆ రోజు హోటల్లో ఏం జరిగిందన్న నిజం యష్కి తెలియాలి. నా వల్ల విడిపోయిన వాళ్ళని మళ్ళీ నేనే కలపాలి, వాళ్ళిద్దరినీ ఒక్కటి చెయ్యాలి. తప్పకుండా బావా, ఖచ్చితంగా ఒకటవుతారు. ఎవరు బావా? అదే స్వాతి ఫోన్ రిపేర్కి ఇచ్చాను కదా, ఆ షాప్ అతను ఫోన్ చేస్తున్నాడు. మాట్లాడు బావా. హలో